పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. పార్లమెంట్లో వ్యూహం, అలాగే కీలక బిల్లులు, ప్రతిపక్షాల ఎత్తుగడలకు ఎదురుదాడి, అలాగే తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్తో పాటు పార్టీ అగ్రనేతలు హాజరయ్యారు. పార్లమెంట్లో వ్యూహం, అలాగే కీలక బిల్లులు, ప్రతిపక్షాల ఎత్తుగడలకు ఎదురుదాడి, తాజా రాజకీయ పరిణామాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు చాలా కీలకమైనటువంటి సమావేశము. పార్లమెంటు సమావేశాల కన్నా ముందు ప్రధాని నివాసంలో బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది అన్నటువంటిది రాత్రి జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశం. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ తో సహా బీజేపీ అగ్ర నాయకులకు సంబంధించినటువంటి కోర్ టీం సంబంధించినటువంటి కీలక సమావేశము. ఇందులో దాదాపు పార్లమెంటు సమావేశాలు 20వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశము. దాదాపు అంటే ఏదైతే సమావేశాల్లో చర్చించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలతో పాటు కోర్ టీం ఎప్పుడు కూడా పార్లమెంట్ సమావేశాల కన్నా ముందుగా ప్రత్యేకంగా కూడా ఒక ఊహ్య రచనతో కోర్ టీం తీసుకునేటటువంటిది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పవచ్చు. అత్యంత కీలకమైనటువంటి సమావేశం. వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి సమయంలో దాదాపు ఒకవైపు జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటి కాక్రోచ్ కు సంబంధించినటువంటి పార్టీ సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి ఇక్కడ ఏదైతే జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్నటువంటిది ఒకవైపు ధర్నా, దాదాపు దీనికి సంబంధించినటువంటిది నిన్న ఒక కీలకంగా కూడా ఆయన హెల్త్ కి సంబంధించినటువంటిదో కీలక అప్డేట్ కూడా ఒకవైపు ప్రకటించినటువంటిది. మరొక వైపు కాశ్మీర్ కి సంబంధించినటువంటిది ఒమర్ అబ్దుల్లా జంతర్ మంతర్ కి సంబంధించినటువంటిది 370 ఆర్టికల్ కి సంబంధించినటువంటి అంశంపై 20వ తేదీన ఖచ్చితంగా ధర్నా చేస్తామంటూ కూడా ప్రకటించినటువంటి అంశము ఒక అంశం. మరొక వైపు కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఇటు అంటే రీషఫ్లింగ్ కి సంబంధించినటువంటిది కూడా కీలకంగా కూడా వార్తలు కూడా ఒకవైపు వస్తున్నటువంటిది. దాదాపు మనకు ఇక్కడ నేషనల్ కార్యవర్గ అంటే జాతీయ కార్యవర్గ కమిటీకి సంబంధించినటువంటిది కీలకంగా కూడా మరి కొన్ని గంటల్లో కూడా దీన్ని చర్చించి అంటే లిస్ట్ కి సంబంధించింది అనుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి సభ్యుల జాబితా కూడా ప్రకటించేటటువంటి అవకాశం. ఇన్ని అంశాలపై కూడా ముఖ్యంగా ఇటు నిన్న రాత్రి జరిగినటువంటి కీలకమైనటువంటి సమావేశంలో ప్రధానంగా చర్చించారు అన్నటువంటిది అందుతున్నటువంటి సమాచారం. ముఖ్యంగా పార్లమెంట్ సమావేశాలు, వర్షాకాల సమావేశాలు చాలా వేడిగా జరగబోతున్నాయి. 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు జరుగుతున్నటువంటి ఈ సమావేశాల్లో తీసుకునేటటువంటి నిర్ణయాలు అనుకోవచ్చు. ఏ విధంగా ముందుకు వెళ్లే దిశగా కూడా ఒక ఊహ్య రచనతో మాత్రం కీలక భేటీ జరిగింది అన్నది మాత్రము అందుతున్నటువంటి సమాచారము. కానీ రానున్నటువంటి వర్షాకాల సమావేశంలో అనేక కీలక అంశాలతో పాటు అనేక బిల్లులను ప్రవేశపెట్టే విధంగా ఏ విధంగా ప్రవేశపెట్టేది ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ గా కూడా కీలకంగా నిర్ణయాలు కోర్ టీమ్ లో చర్చించారు అన్నటువంటిది మాత్రం సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.